ఫ్రెండ్స్ టెక్నికల్ షార్ట్స్ 17 స్వాగతం. ఈరోజు డేట్ చూసుకుంటే 16 జూన్ 2025 ఇవాళ న్యూస్ అదేది. ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి రియల్‌మీ బ్రాండ్ నుంచి వీళ్ళు మనకి రియల్‌మీ నెర్జో 80 లైట్ మొబైల్ అనేది కొత్తగా లాంచ్ చేస్తున్నారు. అయితే ఈ ఇయర్‌లోనే వీళ్ళు మనకి రియల్‌మీ నెర్జో 80 ఇంకా 80 ప్రో సిరీస్ అనేది కొత్తగా లాంచ్ చేశారు. అయితే వీళ్ళు మనకి రియల్‌మీ నెర్జో 80 లైట్ మొబైల్‌ని మన ముందు తీసుకొని వచ్చారు. ఇంకా ఈ మొబైల్‌లో ఉన్న స్పెసిఫికేషన్ విషయానికొస్తే, డిస్‌ప్లే విషయానికొస్తే వీళ్ళు మనకి 6.67 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే వీళ్ళు మనకి ఆండ్రాయిడ్ 15 రియల్‌మీ యూఐ 6.0 మీద రన్ అయ్యిద్ది. ఇంకా ఈ మొబైల్‌లో ఉన్న ప్రాసెసర్ విషయానికొస్తే వీళ్ళు మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ మీద రన్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ అనేది వీళ్ళు మనకి 2 వేరియంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ర్యామ్ విషయానికొస్తే వీళ్ళు మనకి బేస్ మోడల్ అనేది 4 జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చిద్ది. ఇంకా కెమెరా విషయానికొస్తే వీళ్ళు మనకి ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32 మెగా పిక్సెల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 50 మెగా పిక్సెల్ కెమెరా మెయిన్ కెమెరాతో వచ్చిద్ది. ఇంకా ఈ మొబైల్‌లో 12 5G బ్యాండ్స్ సపోర్ట్ చేసిద్ది. ఇంకా IP64 రేటింగ్‌తో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఈ మొబైల్ అనేది జూన్ 20న లాంచ్ చేస్తున్నారు. ఇంకా ప్రైస్ విషయానికొస్తే వీళ్ళు మనకి స్టార్టింగ్ ప్రైస్ లో 9,999 నుంచి స్టార్ట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి వివో బ్రాండ్ లో వీళ్ళు మనకి వివో Y400 ప్రో మొబైల్ అనేది జూన్ 20న లాంచ్ చేస్తున్నారు. ఇంకా ప్రెసెంట్ అయితే ఈ మొబైల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కొంచెమే రివీల్ చేశారు. ఇంకా ఈ మొబైల్ వెయిట్ విషయానికి వస్తే వీళ్ళు మనకి 182 గ్రామ్స్ తో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ మొబైల్ అనేది ఆండ్రాయిడ్ 15 ఫంటచ్ ఓఎస్ మీద రన్ అవుతుంది. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే వీళ్ళు మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్లస్ ప్రాసెస్. ఇంకా ర్యామ్ విషయానికి వస్తే వీళ్ళు మనకి బేస్ మోడల్ లోనే 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 32 మెగా పిక్సెల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 50 మెగా పిక్సెల్ కెమెరా మెయిన్ కెమెరా. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే వీళ్ళు మనకి 5500 mAh బ్యాటరీతో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఈ మొబైల్ స్టార్టింగ్ ప్రైస్ విషయానికి వస్తే వీళ్ళు మనకి 25,999 నుంచి స్టార్ట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి యాపిల్ బ్రాండ్ వల్ల యాపిల్ మ్యాక్ మినీ 4 చిప్ పై వీళ్ళు మనకి ఏకంగా 4,000 వరకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. నార్మల్ అయితే మినీ 4 చిప్ పై నార్మల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు మనకి 53,990 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 4,000 వరకు డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు మనకి 49,999 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 10 కోర్ జీపీయూ ఇంకా 24 జీబీ మెమరీ ఉంటుంది కాబట్టి మల్టీ టాస్కింగ్ ఇంకా గ్రాఫిక్స్ అయితే స్మూత్ గా హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ మనకి బెంగళూరు ఒక ర్యాపిడో డ్రైవర్ ఒక లేడీని చంపదెబ్బ కొట్టాడు. అయితే ఇన్సిడెంట్ అనేది బెంగళూరు జయనగర్ లో జరిగింది. ఆ లేడీ గోల్డ్ షాప్ లో వర్క్ చేస్తుంది. అయితే ర్యాపిడో డ్రైవర్ ర్యాష్ రైడింగ్ చేయడం వల్ల వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. ఇంకా వీళ్ళిద్దరి మధ్య లాంగ్వేజ్ మిస్కమ్యూనికేషన్ అవ్వడం వల్ల ఇంకా ఆ లేడీ ర్యాపిడో హెల్మెట్ తీసుకుని ఇవ్వకపోవడం వల్ల గొడవ అనేది ఇంకా పెద్దదయ్యింది. ఇంకా ఇన్సిడెంట్ పై పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ప్రెసెంట్ అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో అనేది బాగా ట్రెండ్ అవుతా ఉంది. నెక్స్ట్ మనకి ఒప్పో బ్రాండ్ వాళ్ళు వీళ్ళు మనకి ఒప్పో K30X మొబైల్ అనేది జూన్ 23న లాంచ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుందంటే వీళ్ళు మనకి బడ్జెట్ లో 50,000 బడ్జెట్ లో తీసుకుని వస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ డిజైన్ అనేది ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. ఇంకా అల్యూమినియం ఫ్రేమ్ ఇంకా క్రిస్టల్ గ్లాస్ ఇంకా IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెస్. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే వీళ్ళు మనకి 6000 mAh బ్యాటరీతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ర్యామ్ విషయానికి వస్తే వీళ్ళు మనకి బేస్ మోడల్ 4 జీబీ ర్యామ్ ప్లస్ 128 ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరా విషయానికి వస్తే వీళ్ళు మనకి 2 మెగా పిక్సెల్ కెమెరాస్ కి 12 కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. 50 మెగా పిక్సెల్ కెమెరాస్ మెయిన్ కెమెరా ఇంకా 8 మెగా పిక్సెల్ కెమెరా ఫ్రంట్ కెమెరాతో వచ్చింది. ఇంకా ఏ ఫీచర్స్ విషయానికి వస్తే వీళ్ళు మనకి ఏ అన్బర్ ఇంకా ఏ ఎరేజర్ వంటి ఫీచర్స్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. ఈ టెక్ న్యూస్ లో మీకు ఏ టాపిక్ నచ్చింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి టెక్ న్యూస్ ఇంకా న్యూ మొబైల్స్ ఇంకా టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కావాలంటే తేజ టెక్ ఇన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.